పట్టుకొస్తావు నీ అబ్బాయిని పట్టుకొస్తున్నావు అదని చెప్పన్నది. నిన్న రోహిత్ ఇంటికి వచ్చినప్పుడు మా బావ జ్యూస్ తాగు థమ్స్అప్ తాగు అని చెప్పి రెచ్చిపోతే, అంటే మేము చేసే ఒక లెక్క అది చేసే ఒక లెక్కనా? చెప్పేదినే చెప్పేది నీళ్ళెంత తాగుతావు ఒక పక్కకు పెట్టి ఫస్ట్. నీళ్ళు ముఖ్యమా నేను ముఖ్యమా? నేనేమంటా ఆమె ఇష్టం ఆమె, మరి నా ఇష్టం వదిలేయాలి కదా. మరి ఎవరో అబ్బాయి ఇంట్లోకి రాలేడా? కథలు వాడకు. మరి ఆ పిల్లలు నేను బరాబరి అయిపోయినా నువ్వు చెప్పని మధ్యలో ఏం చేస్తున్నా నేను ఏ చోట ఉన్నా చూస్తూనే ఉన్నా. సరిగో నువ్వు రోహిత్ వీడియోలు చేసుకో, నిధికి నాకు మధ్యలో గుర్తుతా వేసి ఇట్లా బయట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న రోహిత్ నేను లేని టైంలో మా ఇంటికి వచ్చిన రోహిత్ అంటే సన్న వాళ్ళ ఫ్రెండ్ కొత్తగా వీడియోస్ చేస్తుంది కదా, అది ఇంటికి వచ్చినప్పుడు ఎందాక వీడియో చూసినా పండు ఎందుకంత రెచ్చిపోతుంది. అంటే నేను ఒక అమ్మాయిని తీసుకొచ్చుకుంటే ఇంట్లోకి, అదేమో నువ్వు ఎట్లా పట్టుకొస్తావు నీ అబ్బాయిని పట్టుకొస్తున్నావు అదని చెప్పన్నది. నిన్న రోహిత్ ఇంటికి వచ్చినప్పుడు మా బావ జ్యూస్ తాగు థమ్స్అప్ తాగు అని చెప్పి రెచ్చిపోతే, అంటే మేము చేసే ఒక లెక్క అది చేసే ఒక లెక్కనా? అసలు ఇప్పుడు క్వశ్చన్ చేస్తా నేను, నాకు ఇప్పుడు టైం వచ్చింది. ఏ పండు అరవడం ఏంది కాదక్క, పిల్ల షూట్ నీ లెక్క ఇట్లా ఇంట్లో పెట్టాము, ఇంత బయటికి పంపించి ఎంకరేజ్ కాదక్క. నువ్వు నాకు సపోర్ట్ చేస్తావని అనుకుంటే నేను చెప్పేది ఫస్ట్ ఇంట్లో నుంచి నేను ఒక 5 వీడియోస్ ఒక అమ్మాయితో చేస్తున్నా. చెప్పేదినే చెప్పేది నీళ్ళెంత తాగుతావు ఒక పక్కకు పెట్టి ఫస్ట్. నీళ్ళు ముఖ్యమా నేను ముఖ్యమా? కాదక్క, నేను నా గర్ల్ ఫ్రెండ్ వీడియోస్ కొట్టుకుంటున్నా కొత్తగా. నువ్వు మీ అమ్మాయి ఇంట్లోకి రావద్దు, వీడియోస్ చేయొద్దు, ఇంట్లో అని చెప్పి అంటుంది కదా. నేను రోహిత్ వస్తే మా బావ నేను జ్యూస్ తాగు బావ, నేనేమంటా ఆమె ఇష్టం ఆమె, మరి నా ఇష్టం వదిలేయాలి కదా. మరి ఎవరో అబ్బాయి ఇంట్లోకి రాలేడా? తెస్తే ఏం లేకపోతే నువ్వెందుకు రెచ్చిపోతున్నావు? నువ్వు నాకు పెద్ద వీడియోస్ కొట్టకు అని చెప్పి నువ్వు ఎట్లా కొట్టినావు మరి వీడియో? ఎవరు చెప్పి మన ఎవరు చెప్పి మీ తమ్ముతో ఎట్లా చెప్పిచ్చినావు? నువ్వే చెప్పిచ్చినావు, కథలు వాడకు. మరి ఆ పిల్లలు నేను బరాబరి అయిపోయినా నువ్వు చెప్పని మధ్యలో. నాకు దాని మండట్లేదు, నేను చేసే తప్పు అన్నది, మరి అది ఎట్లా చేస్తుంది? నువ్వు అనలే తప్పు, వీడియో నువ్వు అనలే తప్పనిలే. ఎట్లా అవుతుంది ఉప్పు? ఏం చేసింది? ఇవే వద్దాక, నువ్వేందాక నిజైతే నీతి మాట్లాడాక. అక్క షాపింగ్ చేపిస్తాను, ఎందుకు మాటలు మారుస్తూ షాపింగ్ చేపిస్తాను కదా. నాకు ఇది కాదు అక్క, వేరే చూసుకోమా, నాకు ప్రాబ్లం కాదు. ఏం చేస్తున్నా నేను ఏ చోట ఉన్నా చూస్తూనే ఉన్నా. కడుపు మీద కొడుతున్నా, గుండె మీద కొడుతున్నా. సరిగో నువ్వు రోహిత్ వీడియోలు చేసుకో, నిధికి నాకు మధ్యలో గుర్తుతా వేసి ఇట్లా బయట. అది వస్తుంది అక్క, వాళ్ళ తమ్ముడిని వేసుకో మరి వస్తుంది, వార్నింగ్ ఇప్పిస్తుంది, నెత్తి వాళ్ళు ఎక్కుతుంది వాళ్ళ తమ్ముతో. నాది ఎందుకు? అందుకే మీ తమ్ముతో అన్నా. చెప్పు ఆడు సెకండ్ అర్జు వాడన్న నువ్వు కూడా నాకు కాక
చేస్తాడు నువ్వు ఆ తుత్తర చేస్తున్నావు. ఆగం వచ్చినా ఆపలేము, బాధ వచ్చినా ఆపలేము, ఆనందం వచ్చినా ఆపలేము, అది వేరేంతమైనా ఆపలేము. ఇవన్నీ కాదే నేను ఎందుకు తిట్టినా అంటే తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. నీకు తెలుసుగా నేను అమ్మాయిలతో ఎంత మోసపోయి ఉన్నా. ఆ అమ్మాయి చెప్పిన రోహిత్ తెలుసు ఎట్లా అంటాడు, రోహిత్ మా బావ ఇది నా పిల్ల నువ్వెట్లా చెప్తావు మరి వద్దని. నేను దెంగేస్తున్నా మధ్యలో వస్తున్నా కాదు, అది మధ్యలో వస్తుంది, దాని మధ్యలో రావద్దని చెప్పు. సొల్లంత ఎందుకు? అరే నువ్వు ఆడి జోలుకోకు, వాడిని జోలికి రాడు, నువ్వు రోహిత్ గారిని సెట్ అయిపో. మంచిగా రోజు చెక్ చేసుకో. అవును కదా, అందుకే ఎంత పొడుగు ముద్దు పెట్టుకోపోయినాడు. అరే ఇగో ఇక్కడ కాలుతుంది, లైట్ తీసుకో, మండిపోతుంది, రగిలిపోతుంది. కాలుడు కాదే కాలంతా వచ్చి ఇప్పుడు రోహిత్ ఎవరు? రోహిత్ ఎవరు పెట్టాడు? రోహిత్ ని సెట్ చేసుకో మంచిగా. వాళ్ళు ఎందుకు మాట్లాడినావు? అసలు మాకే గుర్తులేదు. పుచ్చకాయ కోసం ఎందుకు మాట్లాడినావు? వీడియో మళ్ళీ చూసుకో, పుచ్చకాయ టాపిక్ ఎత్తది. అరే తీసింది థమ్స్ అప్ అన్నా, డ్రింకులు అన్నా, తినిపించుకోవే, తిను తిను తినిపించుకో. నాకు ప్రాబ్లం కాదు, నాకు ప్రాబ్లం అది కాదు. నాకు నిధికి మంటలు నువ్వు రాకు. మంచి రొమాంటిక్ వీడియోస్ రీల్ తీసి ఎట్లున్నది తెలుసా? బీచ్ లో రీల్ చూసుకో. అరే చేసిందే వాళ్ళు బీచ్ రీల్ కోసం మాట్లాడద్దు. నీకు మండుతుందని చెప్పు డైరెక్ట్ గా. రే నీకు కాలుతుందని చెప్పు. నాకు కాలుడు కాదక్క, కాలుతుంది. నిధికి నాకు మధ్యలో రావద్దని చెప్పు. నిధికి నాకు మధ్యలో రావద్దని చెప్పు. నిధికి నాకు మధ్యలో రావద్దని. ఫస్ట్ నువ్వు ఎవరిని లవ్ చేసినా మీరు లవ్ చేయకే. మౌనిక మాట అని దీన్ని వదిలే అంటే వదిలేసి వాళ్ళని క్వశ్చన్ చేస్తే మౌనిక తిట్టుకోరు కామెంట్ లో కావాలంటే సంబంధం మన లైట్ పిచ్చ లైట్ గైస్. ఇప్పుడు వీడికి ఏ ఫీలింగ్ లేదు, ఒక పిల్లని తెచ్చుకొని పెట్టుకున్నాడు. ఈ పిల్ల జస్ట్ బాగా అని మాట్లాడి అది కూడా సరైన కలిపేయడానికి. వీడికి ఏం మండింది? నాకు మండలేదు అక్క. ఇన్ని రోజులు నేను కంపెనీ ఇట్లే పట్టుకొస్తున్నా అని చెప్పి బ్యాడ్ చేసి తమ్ముడు అక్క నువ్వు మాట్లాడండి నోట్ క్లాస్ కాదు ఏమైందంటే వీడికి అబ్బాయితో తినిపించుకోవడం అవన్నీ చేసరికి మండిపోయింది. వీడు నిధితో అవన్నీ చేయలేదు, నిధి అంత ఛాన్సెస్ లేదు కదా, వీడు కుళ్ళు వచ్చేసింది. చేసుకోరా నేను చేసుకుంటా చెప్తున్నా. నువ్వే చంపేది ఒక మాట ఇస్తే సచ్చూరుకుంటావు. మాట ఇస్తే వాడు చేసిన చచ్చిపోతాడు. అయ్యో నేను గ్యాప్ లో నీకేం కావాలి? నాకు నిధికి మధ్యలో రాకు, నీ మధ్యలో నేను రాను. నువ్వు కొడితే తప్పులేదు, నేను కొడితే తప్పు ఎట్లా వచ్చింది అమ్మాయిలతో వీడియో? ఎవరి సంఖ్య నాకినా ఆల్రెడీ. అమ్మా వెళ్ళిపోయే ప్లీజ్ వెళ్ళిపోయే. ఇన్ని రోజు నీ లైఫ్ లో ఎవరు లేవు కాబట్టి నాకు కావాలనిపించవు. నువ్వు ఇప్పుడు ఈ లైఫ్ లో ఉన్నారుగా నాకు వద్దు. ఇప్పుడు తెలియలేదు ఒకసారి అర్థం కాలే. అరే ఇగో ఇన్ని రోజులు ఆమెకి ఎవరు లేరా బాయ్, బాధ అనిపించింది. నువ్వు కొంచెం ఎంతో కొంత నీ మీద ఉండే, ఇప్పుడు అది కూడా లేదంటే దెంగే అంటుంది. అమ్మ దెంగేస్తానే బాబు ప్లీజ్ వెళ్ళిపోతా. నాకు దానికి మధ్య కానీ అరే ఎంతకైనా చెప్తున్నాను, మీదే యావరేజ్ రా, లైట్ తీసుకో. నేను ఎత్తా యావరేజ్ అని. నిధి అందం చూసి లవ్ చేయమక్క, మనసు చూసి లవ్ చెప్తున్నాడు. నేను చెప్తాను కాకపోతే మనసు చూసి లవ్ చేసిన అని చెప్తున్నాను. అందంగా లేవని చెప్పిన అర్జున్, కానీ పండు మాత్రం పెద్ద పెద్ద హైట్ లో అవి పెద్ద పెద్ద హైట్ లో పెద్ద పెద్ద పొడుగులు ఉన్నాయని చూసుకొని ఇంకా టెస్ట్ చేయలే. ఆమె వాడు పిల్లాడే కదా, ఆడుకొని బయట నీకెందుకు, నువ్వెందుకు అంటే వచ్చి దిగుతున్నావు? పాపం పిల్లడు చెడిపోతాడని ఆపుతున్నావు. చెడిపోతే నీకెంటి చెడగొడితే ఆడు చెడిపోయాక కదా, చెరిపేశారు నువ్వేంది ఆడు చిన్న ఆడే. వద్దు పండు, వాడి లైఫ్ వాడిని చూసుకోమని నీ లైఫ్ నువ్వు చూసుకో, అప్పుడే ఇద్దరు హ్యాపీగా ఉండగలరు. సరే నీ లైఫ్ చూసుకో నువ్వు, నేను నీ జోలికి రాను. ఇగో ఇన్ని రోజులు ఏమేమైందో అన్ని మర్చిపో.
ఎంత మళ్ళీ కొట్టాను వచ్చి నెత్తి వాళ్ళు ఇంకా లేదు నేను ఎత్తి పల్లెంగేస్తా ఈసారి పల్లెంగ అని చెప్పు ఎందుకు పల్లెంగుతా అని చెప్పు ఎందువల్ల కొడుతూ అందుకే చెప్తున్నా మన గొడవలన్నీ వదిలే మా తమ్ముడు కూడా నేను చెప్తా నీతో మంచిగుండు ఎట్లనే ఇద్దరి మధ్య పుల్ల పెడతారు నేను అందంగా లేదని నాకు ఆడపిల్ల గురించి రోహిత్ అన్న రోహిత్ గారిని సనా అని ఎడిపడానికి మాత్రం నానేసుకొని చేసినాం తప్ప మేమేదో మా పిల్ల ఏదో పడి బాగున్నాడని దీనికి ఇష్టం అంతే. రోహిత్ ముద్దుగుంటాడు రోహిత్ లేకపోతే కాళ్ళకి అవి ఉంటాయి ఇంత సంఖ్యలో వేసి ఒక రూమ్ లో నాకు సమ్ టైమ్స్ అలానే అనిపిస్తుంది ఎంత చిచ్చోరా అంటే చెప్తున్నా పోయి నేను విసిగిపోయినా చట్. సో గైస్ యాక్చువల్గా వాడికి మండింది ఇది వేరేతో మాట్లాడితే వాడు తీసుకోలేకపోయినా పిచ్చ క్లారిటీ వచ్చింది కానీ వాడు ఒప్పుకుంటలేడు. ఆడు మాత్రం నీతో మాట్లాడొచ్చు అంటే కానీ మా పిల్ల మాత్రం మాట్లాడదంట. కావాలని మాట్లాడు